పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కొట్టుమిట్టాడిన సెన్సెక్స్ చివరికి 1122 పాయింట్ల లాస్తో ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనల మధ్య ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర క్షీణించడంతో ఆరంభంలోనే 9 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత ఎక్కడా కోలుకోని సెన్సెక్స్ చివరికి 1122 పాయింట్ల నష్టంతో ముగిసింది. మరోవైపు వార్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవనకాల కనిష్టాలకు పడిపోయింది. నేటి సెషన్లో 69 పైసలు కూలిపోయి ఏకంగా 92.17 మార్కును తాకింది. భారత్ చమురు అవసరాల్లో 85% దిగుమతుల వల్లే తీరుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలై 5 రోజులవుతూ ఉండగా ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ధం తీవ్రమవుతూ ఉండటంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ మదుపరులను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. భారత్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఈ ప్రభావం గురించి ఆందోళనలు నెలకొన్నాయి.